నినేవే ప్రజలట శాప గర్భంలోంచి యోనా రావడం చూసి ఇదేంటి మనిషి శాప గర్భం నుంచి వస్తున్నాడని చూసి మారిపోయారంట. వీళ్ళకి శాప చెప్పింది శాప. నినేవే ప్రజలు మనకి చెప్తున్నాను, శాప గర్భం నుంచి యోనా రావడం చూసి మారారని బైబిల్లో ఉందా? యోనా వెళ్ళి దేవుడి మాట వాక్యం చెప్తే మారారని ఉందా? ఎప్పుడు మానవుడు దేన్ని బట్టి మారుతాడు చెప్పిన అద్భుతాలు బట్టి కాదు. ఒకవేళ అద్భుతాలు బట్టి మారామనుకున్న వాళ్ళు ఎక్కువ కాలం నిలబడరు. అద్భుతాలకు అలవాటు పడినోళ్ళతో చాలా ప్రమాదం. ఎందుకంటే ఇశ్రాయేలీలట 40 సంవత్సరాల అద్భుతాలు అనుభవించి 40 సంవత్సరాల ప్రపంచంలో ఎవడో చూడలేని అద్భుతాలు ఇశ్రాయేల్ ప్రజలు అనుభవిస్తే 40 ఏళ్ల తర్వాత ఇశ్రాయేల్ ఏమని చెప్పిన అరణ్యంలో రాలిపోయింది. అరే, ప్రపంచంలో ఎవరు చూడని అద్భుతాలు చూసిన వాళ్ళకి ఇంకా విశ్వాసం పెరిగిపోవాలి. అద్భుతాలకు అలవాటు పడిపోయిన వాళ్ళు ఏం చేసి చెప్పిన అద్భుతం జరగకపోతే దేవుడి మీద ఈ చర్చిలో అద్భుతం జరగకపోతే ఆ చర్చిలోకి వెళ్తారట, ఆ చర్చిలో అద్భుతం జరగకపోతే ఆ చర్చిలోకి వెళ్తారట, ఆ చర్చిలో అద్భుతం జరగకపోతే ఇంకో చర్చిలోకి వెళ్తారంటే అద్భుతాలు అలవాటు పడిన వాళ్ళు చర్చిలు మారుస్తారు. అద్భుతాలకు అలవాటు పడిన వాళ్ళు అవసరమైతే దేవుడినే మార్చేస్తారు.